పేరు దైద వెంకన్న, ప్రకృతి ప్రేమికుణ్ణి. మరి గత 18 సంవత్సరాలుగా పర్యావరణ కోసమే పూర్తి స్థాయిలో పని చేసుకుంటూ 18 లక్షలకు పైగా మొక్కలు నాటడం జరిగింది. దీంట్లో భాగంగానే నేను నాటిన మొక్కలకు కూడా మరి ఈరోజు రాఖీ పండగ. మరి అందరూ అన్నలకు, తమ్ములకు, అక్కలు రాఖీలు కడతారు. దాంట్లో భాగంగానే నేను ఇప్పుడు 8వ సంవత్సరం నేను నాటిన మొక్కలకు రాఖీలు కట్టే పండుగ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు జేఎన్టీ కాలేజీలో కాలేజీ స్టూడెంట్స్ తోటి ఈరోజు ఈ యొక్క చెట్లకు రాఖీలు కట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని రక్షించాలి. మరి ప్లాస్టిక్ రాఖీలు కూడా వాడొద్దన్న ఉద్దేశంతో మేము ఇది కాగితాలతో తయారు చేసిన రాఖీ అది. కాబట్టి న్యాచురల్గా తయారు చేసిన ఈ సంవత్సరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే భావితాల కోసం మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం చూసినాం, ఈరోజు వర్షాలు పడక మనకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. రైతులు పంటలు పండించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ కోసం మొక్క నాటాలని కోరుకుంటున్నాం. నేను జేఎన్టీ మహబూబాద్ కాలేజ్ నుంచి. ఇక్కడ ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమం జరగడానికి ఇక్కడ జరిపించిన సార్ వాళ్ళకి అభినందనలు. ఈ కార్యక్రమం ఏంటి అంటే ప్లాస్టిక్ ఏది వాడకుండా న్యాచురల్గా వచ్చిన పదార్థాలతో అంటే పేపర్స్ ఇవన్నిటితో రాఖీని రెడీ చేశారు. ఈ రాఖీ కట్టడానికి సంబంధం అంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కాబట్టి అంటే ఈ ప్రకృతి వల్లనే మేము ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం. సో మమ్మల్ని కాపాడిన ఈ ప్రకృతిని మేము కూడా పరిశుభ్రంగా ఉంచుతాం. కాబట్టి మా అన్నలు అనుకొని ఈ చెట్లకి మేము రక్షాబంధన్గా భావించి రాఖీలు కట్టాం. మేము వీటిని రక్షిస్తాం, అలాగే ఇవి కూడా మనల్ని రక్షిస్తాయి. కాబట్టి అందరూ చెట్లని రక్షించండి, ఆరోగ్యాలని పరిశుభ్రంగా ఉంచుకోండి.